పేరు చెప్పేసిన మధ్యలో చాలా బాగుంది. హలో అందరికి, ఇవాళ మనం ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాం. మన తెలంగాణలో వెరీ స్పెషల్. అది ఏందో మీకే తెలిసి ముందు చూద్దాం. చలో లెట్స్ యూ కెన్ సీ రైస్ ఫ్లవర్. మనం రైస్ ఫ్లవర్ తో ఏం చేస్తాం, మీ ఊరికే వదిలేస్తున్నా ఏం చేస్తాము. ఇప్పుడైతే ఫ్లవర్ తీసుకున్నాం, ఇంకా జీరా తీసుకున్నాం. లెట్స్ టేక్ వెజిటబుల్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇంకా కర్రీ లీవ్స్. ఈ మూడు ఉంటే చాలు. మనకు వచ్చేసి ఇండియాలో వెజిటబుల్ కోసం మనం వెజిటబుల్ మార్కెట్ పోతాం. బట్ వెజిటబుల్ మార్కెట్ మన అవసరం లేదు, ప్రతి ఒక్క సూపర్ మార్కెట్ దొరుకుతుంది. సో ఆనియన్స్, మనకు కావాల్సిన సామాన్ మనం తీసుకొని బిల్డింగ్ అయితే వేపిస్తాం. మనకు కావాల్సిన సామాన్లు తీసుకుని వెళ్ళిపోదాం రూమ్కి. చెప్పిన లైక్ నార్మల్గా మనం ఏం చేస్తున్నాం పిండి వంట స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ బటన్. అండ్ ఐ హోప్ లైక్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ ద ఎండ్. మీకు చెప్పిన కదా లైక్ ఒక పిండి వంట స్పెషల్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దట్. ఫస్ట్ వచ్చేసి ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఆనియన్ చాప్ చేసుకున్నాం. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఇంకా కర్రీ లీవ్స్ చాప్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. కర్రీ లీవ్స్ కట్ చేసుకుందాం. నేను ఒక లాస్ట్ వీడియోలో చెప్పిన లీఫీ వెజిటబుల్స్ కట్ చేసి ఒక నేమ్ ఉంటుంది, అది నేమ్ ఏంటో అని చెప్పేసి. లైక్ మీరు వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది అది దాని పేరు ఏమంటారు. మీరు కనుక ఆ వీడియో చూసి ఉంటే లైక్ మీకు కనుక నేమ్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి పక్కా. సో లైక్ నాకు అర్థమవుతుంది ఎంతమంది ఆ వీడియో చూసారు అని చెప్పేసి. మనం పిండి కలుపుకుందాం. సో ఇది తెలిసింది అందరికీ, రైస్ ఫ్లవర్ వాడతాం సర్వపిండికి. పేరు చెప్పేసిన మధ్యలో జీరా, ఇంకా సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుందాం. ఓన్లీ ఇట్లా మిక్స్ చేస్తున్నా, జస్ట్ అన్ని లైక్ మిక్స్ చేస్తున్నా స్పైసెస్. ఎందుకంటే లైక్ ఇంకా ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేస్తాను దీంట్లోనే. ఇప్పుడు ఆనియన్స్, ఇంకా కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని ఫస్ట్ అది అన్నీ కలుపుకుందాం. సో దాని తర్వాత హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మంచిగా. 1 hour ముందు నేను దాల్ సోకేసుకున్నా, లైక్ ఇది శనగపప్పు ఇంకా మినపప్పు, ఈ 2 దినాలు యాడ్ చేసుకుంటున్నా. పిండి మిక్స్ చేసుకోవడానికి వామ్ వాటర్ ఉండాలి. ఓకే, దగ్గర తీసుకురా వాళ్ళు చూపెడదాం నీడింగ్ ఎట్లా వేస్తామో మనం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో మనం నీడింగ్ అంటాం డో వేయడాన్ని. సో ఎప్పుడైనా వేస్తే ఫస్ట్ మిడిల్లో వాటర్ వేయండి. సో మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి, లైక్ ఈజీ ఉంటుంది ఎవరికైనా అని. మీరు ఇలా ట్రై చేయండి. నార్మల్గా వేసిన దానికి ఇలా వేసిన దానికి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే, మీరు చూడొచ్చు లోపల మొత్తం వెయిట్ ఉంది, వాటర్ ఏం కనిపిస్తలేవు. సో ఆల్రెడీ మనకు చాలా వెయిట్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేయాలన్నమాట. సో ఆటోమేటిక్గా అది ఏంటంటే హార్డ్ అయిపోతుంది మనకి. అందరికీ సర్వపిండి అనగానే తెలంగాణ గుర్తొస్తూ అంటారు. బట్ నేను సర్వపిండి అనగానే నాకైతే మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ వాళ్ళు గుర్తొస్తారు. ఎందుకంటే నేను సర్వపిండి రెసిపీ నేర్చుకుంది కూడా వాళ్ళ దగ్గరనే. నేను రీసెంట్గా వెకేషన్ వెళ్ళినప్పుడు కూడా లైక్ మా నాన్నమ్మ ఏందో స్పెషల్గా నాకు సర్వపిండి ఇష్టం అని చెప్పేసి ఇంట్లో చేసి మరి పెట్టింది. లైక్ లిటరల్గా వాళ్ళ లవ్ మాత్రం అసలు వేరే ఉంటుంది కంపేర్. నేనైతే మా నాన్నమ్మ చేసినంత పర్ఫెక్ట్ అయితే చేస్తలేను, బట్ నేను నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నా కాబట్టి లైక్ ఎంతో కొంత నాన్నమ్మ లెక్క చేస్తున్నా ప్రజెంట్ అయితే. మీరు చూడొచ్చు ప్రజెంట్ ఎట్లా వచ్చిందో సర్వపిండి ఒక డో. స్టార్ట్ చేద్దాం. సర్వపిండి లైక్ ఒక మినిమం ఒక 5 వస్తాయి అనుకుంటున్నా. 4 and 5 వస్తాయి కావచ్చు. 1 మోస్ట్లీ 4 and 5 రావాలంతే. నాకు 4 అనిపిస్తుంది, 5 వస్తాయి రావాలి. చలో 4. సర్వపిండి చేసేటప్పుడు ప్యాన్ ఎప్పుడు కూడా గరం ఉండాలి. సో ఫస్ట్ ఆయిల్ వేయాలి, దాని తర్వాత పిండి పెట్టి మంచి షేప్ వేసుకోవాలన్నమాట, మంచి రౌండ్ షేప్. ఓకే, సో ఇలా ప్రెస్ చేసుకుంటా మనం ఇంటికి ఉన్నా లేకున్నా మన తెలంగాణ ఫుడ్ మాత్రం మర్చిపోము, చేసుడే వారం కూడా వేసుకోవాలా. లైక్ రౌండ్ గా స్ప్రెడ్ అయితే చేసినాం మేము. స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి మధ్యలో హోల్స్ చేయాలన్నమాట. హోల్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లైక్ మంచిగా ఉడుకుతుంది లోపల కూడా. మీరు చూడవచ్చు ఎంత లైక్ ఎట్లా హోల్స్ ఎట్లా చేసినాము. మధ్యలో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట దీంట్లో. పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నా. సో లైక్ నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, అందుకే ఆల్మోస్ట్ 5 నుంచి 8 minutes లోపు మనకు కుక్ అయిపోతుంది. దీనికి ఏంటంటే లిడ్ మ్యాండటరీ, పక్కా పై నుంచి కవర్ చేయాలా. సో 5 minutes వదిలేసిన అనుకో స్టీమ్ అవుతుంది లోపల. స్టీమ్ అయ్యి మంచి ఆటోమేటిక్ కుక్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇక వాటర్ పోసి పై నుంచి లిడ్ పెడుతుందంటే స్టీమ్ మంచిగా స్టీమ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఉంది, జాగ్రత్త తీసేటప్పుడు వాటర్ అన్న పడితే మళ్ళీ కుక్ అవుతుంది లోపల ఆల్రెడీ. ఆల్మోస్ట్ 8 minutes తర్వాత మీరు చూడొచ్చు లైక్ ఒక మంచిగా క్రిస్పీగా మంచిగా అయితే కలర్ వచ్చేసింది. సో నేను దీని అయితే ప్లేట్లో వేసుకుంటున్నా. చిన్న టేస్టింగ్ టైం అన్నమాట ఇప్పుడు. మాడిపోయిందిరా, బాగుంది చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అగైన్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై బై.